ఇయాల మన మీద ఇంత నిమ్మలంగా ఉంటున్నామనంటే అదంతా సైనికుల పుణ్యమే. ఎందుకంటే ఆళ్ళే గనక లేకుంటే దేశం మొత్తం ఆగమాగం అవుతుంది. అసొంటి సైన్యం మన మీద దాడి చేసిన వాళ్ళ మీద ఎగబడి దాడి చేస్తే ఆ కిక్కే అలాగుంటుంది. అందుకే పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద మనోళ్ళు అటాక్ చేసిర్రని ఎరకగానే పెద్ద పెద్ద సెలబ్రిటీలంతా ఇగో గిట్ల మాట్లాడుకొచ్చారు. ఇండియన్ ఆర్మీ చేసిన గొప్ప పనికి ఇప్పుడు దునియా అంతా సలాం కొడుతుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతోని ఆయన ఈ అటాక్ మీద దేశం అంతా మాట్లాడుకుంటుంది. ఇక ఇదే ముచ్చట మీద మన దిక్కు సినిమా హీరోలు కూడా సైన్యాన్ని తారీఫ్ చేస్తుర్రు. తెలుగు సినిమాల పెద్ద హీరో చిరంజీవి సారు ఆపరేషన్ సింధూర్ ఎంతో తెలివితో చేసిన సైన్యానికి జై హింద్ అని చెప్పుకొస్తే అటెంక చిన్న ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రవితేజ, సాయి ధరమ్ తేజ్, నితిన్ ఇంకా తమను గిట్లా అందరికందరూ వాళ్ళ ట్విట్టర్ గూట్లే సైన్యాన్ని తారీఫ్ చేసుకుంటూ పోస్టులు పెట్టిర్రు. ఈడికే ఒడవలే విజయ్ దేవరకొండన్న, మంచు లచ్చక్క, వరుణ్ తేజ్ కూడా లేట్ అయినా లేటెస్ట్ గానే దెబ్బకు దెబ్బ తీసిర్రు అని మెచ్చుకుర్రు. ఇక పవన్ కళ్యాణ్ సార్ అయితే 10 ఏళ్ల సంధి ఓపిక పడుతున్నాం, మన ఓపికను పరీక్ష పెట్టిన ఉగ్రవాదులకు గట్టిబుద్దే చెప్పినాం, గా పనిచేసిన సైన్యానికి వాళ్లకు అన్ని తీర్లా ఆసరున్న ప్రధాని మోడీ సార్ కు శనార్థులు అన్నట్లు రాసుకొచ్చిండు. ఇక మలయాళం పెద్ద హీరో మోహన్ లాల్ సార్ అయితే ఆపరేషన్ సింధూర్ అంటే అసలు అర్థం ఏందో రాసిండు. పహల్గామ్ కాడ మా దేశం అమ్మలక్కల నొస్టి కుంకుమలు చెడిపేసిర్రు, మేం మా సాంప్రదాయంలో సింధూర్ పెట్టుకుంటాం, అసొంటి మా సింధూరాన్ని తుడిపేసిన మీకు ఆపరేషన్ సింధూరంతోనే బుద్ధి చెప్పినాం, గా ఆపరేషన్ లో ఎంతో ధైర్యం చూపించిన భారత సైన్యానికి శనార్థులు అన్నట్టు రాసుకొచ్చిండు. గిట్లా ఒకళ్ళిద్దరు కాదు, మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆపరేషన్ సింధూర్ మీద తోసినట్లు రాసి తారీఫ్ చేసిర్రు. మరి అంతే కదా, అమాయకుల పానాలు తీసి గా తహసీల్గాళ్ళు ఏం సాధించారు. ఇప్పుడు చూడుర్రి, ఇండియా సైన్యం కన్నెర్ర చేస్తే ఇంటోళ్ళంతా మాడి బొగ్గైపోయాయి. ఆయన దెబ్బకు తీస్తేనే ఆ పాకిస్తానోడు మూసుకుంటాడు, లేకుంటే ఈగింత రెచ్చిపోతాడు అని కామెంటు రాస్తుర్రు గీ ముచ్చట చూస్తున్న నెటిజన్లు.